దువ్వాడ జగన్నాథం సినిమాలో ఏ విధంగా అయితే అల్లు అర్జున్ ఇంట్లోనేమో అమాయకుడు, బయట ఏమైనా చేసే పనులు ఎలా ఉంటాయి, సేమ్ అలాంటివాడే మన దువ్వాడ శ్రీనివాసు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు బూతులు తిట్టేవాడు. భారతీయ సాంప్రదాయం ఏంటి, సంస్కృతి ఏంది, ముగ్గురు అమ్మాయిలను పెళ్లి చేసుకుంటారా, చేసుకున్నదే కాకుండా ఇష్టం ఉంటే మీరు చేసుకోరా అని అంటావా, అలా అంటే ఒక్కొక్కరు 1000 మందిని చేసుకుంటారు, కానీ అది సాంప్రదాయం కాదు కదా అని ఆ రోజు మాట్లాడిన దువ్వాడ శ్రీనివాస్ నేనేం మాట్లాడిండు. పవన్ కళ్యాణ్ గారు క్షమించండి, ఎన్టీఆర్ గారికి, మహానుభావుడు ఎన్టీఆర్ గారికి ఏ కష్టం వచ్చిందో, సో పరిస్థితులు అలా వచ్చాయి కాబట్టి లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకున్నాడు ఆ వయసులో, అంటే అది తప్పని నేను అనడం లేదు, కానీ ఆ పరిస్థితిని చెప్తున్నాను. సేమ్ అలాంటి పరిస్థితే నాకు ఏర్పడ్డది ఇప్పుడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా 3 పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇలా ఏ పరిస్థితులు ఆయనకు వచ్చాయో ఆ పరిస్థితులను బట్టి ఆయన చేసుకున్నాడేమో. ఆయన సమస్యలు ఏంటో నాకు తెలియదు, అప్పుడు నాకు తెలియదు, నాకు బుద్ధి లేదు, అప్పుడు నాకు బుద్ధి రాలేదు, ఇప్పుడు నాకు అర్థమవుతుంది. సో నా కాడికి వస్తే కానీ నాకు తెలియలేదు. సో అందరు అంటుంటారు కదా, ఎవరి కిందికి నీళ్ళు వస్తే అప్పుడు అర్థమవుతుంది. సో దువ్వాడ శ్రీనివాస్ కూడా అదే చెప్పింది నిన్న. అంటే యాక్చువల్లీ దువ్వాడ శ్రీనివాస్ ఈ పత్యాపారాలు ఎప్పటి నుండి చేస్తుండో, ఇది కాకుండా ఎన్ని వ్యాపారాలు ఉన్నాయో తెలియదు, కానీ నిన్నైతే అలా చెప్తున్నాడు. సో ఈ టాపిక్లో సో ఒకవేళ ఇది దొరకకుండా మళ్ళీ పవన్ కళ్యాణ్ గురించి ఇలా మాట్లాడేవాడు కాదు. పవన్ కళ్యాణ్ మళ్ళీ సాంప్రదాయాలు లేవు, పవన్ కళ్యాణ్కి సంస్కృతి లేదు, భారతీయ సాంప్రదాయాలను గౌరవించడు, నేనే గౌరవిస్తున్నా, నేను ఓన్లీ ఒక భార్యనే పెళ్లి చేసుకున్నా, ఇతర అమ్మాయిలతో ఎవరితో రిలేషన్షిప్స్ లేవని చెప్పేవాడు. సో ఈ టాపిక్ బయటపడ్డది కాబట్టి ఇది నడువడం ఒక 1-2-3 ఇయర్స్ అవుతుంది అనుకుంటా నాకు తెలిసి. సో అప్పటి నుండి పవన్ కళ్యాణ్ తిట్టిన వ్యక్తి నిన్ననే ఎందుకు పవన్ కళ్యాణ్ని మళ్ళీ పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా చెప్తున్నావు, ఎందుకంటే నిన్న మనోడు బయటపడ్డాడు కదా. సో అందుకోసమే దువ్వాడ శ్రీనివాస్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురి కాకుండా కూల్ చేసే ప్రయత్నం, అలాగే మొన్ననే పవన్ కళ్యాణ్ తిట్టినావు, మరి నువ్వేంది ఇలాంటి పనులు చేస్తున్నావు అని ఏదైతే కామెంట్లు ఆయనపై వార్తలు వస్తున్నాయో దానికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో దువ్వాడ ఉండు కాబట్టి ఇక పవన్ కళ్యాణ్ని పొగడడం తప్పితే, పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పడం తప్పితే దువ్వాడ శ్రీనివాస్కి వేరే దారి లేదు. అలాగే ఆమె ఎవరైతే మాధురి అనే ఆమె ఉందో, ఇన్నాళ్ళు ఎప్పుడు కూడా నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానాన్ని కావచ్చు, పవన్ కళ్యాణ్కి సంబంధించిన స్టేట్మెంట్ కావచ్చు ఎప్పుడు ఇవ్వండి. నిన్ననే ఒక మీడియాలో కూర్చొని నేను చిన్నప్పటి నుండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, ఆయన గురించి నేను ఎప్పుడు అగౌరవంగా మాట్లాడలేదు, నేను ఆయన గురించి ఎప్పుడు బ్యాడ్గా మాట్లాడని చెప్తుంది. పరిచయం అయిన తర్వాతనే దువ్వాడ శ్రీనివాస్ అన్నిసార్లు పవన్ కళ్యాణ్ తిట్టినప్పుడు ఆయన ఎందుకు కంట్రోల్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు గొప్ప మనిషి, నేను ఆయన అభిమానిని, ఎందుకు తిడుతున్నామని ఎందుకు ఆపాలి, ఇవన్నీ నాటకాలు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం దువ్వాడ ఫ్యామిలీని, దువ్వాడ అంటే దువ్వాడ శ్రీనివాసుని మాత్రం నమ్మకండి.